అల్లం ముల్ల సార్ ఏంటి సార్ అది? అల్లం ముల్ల ఊపుకోరి కింద ఇట్లా. ఏం మాట్లాడుతున్నావురా? హాయ్ ఫ్రెండ్స్, అయితే మనం కుండ చికెన్ చేద్దాం. డైరెక్ట్ వేరే లెవెల్ వేస్తా, ఎట్లా వేసాడో చూపెడతా. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అల్లకు తెల్లగాళ్ళు అంచు 5 లీటర్లు నలుగురం వేసుడే. మా బావని ఎవరు చేసుకుంటారు కానీ అదృష్టవంతులు. ఉల్లిగడ్డలు కొత్తా అంటే ఆవు బామ్మరిది నేను కొత్తా అని తీసుకున్నాడు. వచ్చే భార్య వాళ్ళు కానీ మంచిగా చూసుకుంటాడు. ఇంటికి యజమానురాలు మా బావే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చికెన్ అడుగుడు అవసరం ఎరిపోయి ముడ్డి ఆడుకోపోతేంద్రా. చూసుకొని వస్తాయి అయిపోద్దాం చూడు. చూసుకొని వస్తాయి అయిపోద్దాం చూడు. కుండ చికెన్ ఎట్లా వేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా. ఫస్ట్ అయితే చికెన్ కడుకుందాం దారిగా. అంతే అట్లే ఇట్లేసి అట్లే మెల్ల దాంట్లో ఇది ప్లాస్టిక్. ఇది చికెన్ అయితే నీట్గా కట్టుకోవాలి. మరి వచ్చేటోళ్ళు అయితే కొంచెం చిన్నగా కడుగుతారు, మనం అయితే మంచిగా కట్టుకోవాలి. ఇండ్లల్లో వేసుకుంటే అసలు మజా రాదు, కానీ ఇట్లా బయటికి వచ్చి పొలాలలో వేసుకుంటే ఏమన్నా ఉంటుందా, వేరే అంటే వేరే ఫీల్ వస్తుంది. ఇక ఏమేం కలుపుకోనో చెప్తా దారిగా. కళ్ళు అయితే నీడకు పెట్టేద్దాం, ఎందుకంటే ఎండకు పెట్టింది అనుకో మనకి మెడల్ కిర్రు అంటే డైరెక్ట్. ఇక దారి కళ్ళు నీడకు పెడదాం. ఇవైతే ముల్లెలు కట్టుకొచ్చినాం అన్నీ, ఎందుకంటే మళ్ళీ గిన్నెలలో అయితే గిన్నెలు కడుగుడు అవుతుంది. సార్ ఏంటి సార్ అది? అల్లం ముల్ల తీసుకొని అయితే అల్లం వేసుకుందాం. ఇట్లా డైరెక్ట్ అల్లం ముద్ద వేసుకుందాం. మంచిగా అల్లం అయితే మంచిగా ఉంటుంది. ఎక్కువ ఉంటే ఏమైతే అంటే నీశ్వాసం రాదు. మంచి ఎట్లా దుకాణాల్లో అల్లం కాదు, మన ఇంటికాడ కొనుక్కొని గీక్కొని చేసుకొని అన్నీ వేసేది చూడు, ఆ అల్లం గట్టిగా ఉంటుంది. పసుపు వేసుకుందాం. ఇళ్ళనే మిక్స్ కొట్టి ఉన్నది. మళ్ళీ ఏంటంటే గరం మసాలా ఉన్నది, అదైతే కొంచెం వేసుకోరు, లేకపోతే కింద అంతా మండుతాయి. మరి జాగ్రత్త. పసుపు అయితే దగ్గట్టు వేసుకోరి. ఇక గరం మసాలా అయితే డైరెక్ట్ కింద ఇంపితే పోతాయి డైరెక్ట్. ఇక ఇగో డైరెక్ట్ వేసుకోరి స్టైల్. కుండ చికెన్లోకి ఏదైనా చిన్న మన కూరలు అనుకున్నట్టే కాదు, పెద్ద అని పచ్చిమిరపకాయలు ఇట్లా పెద్దగా, ఉల్లిగడ్డలు పెద్దగా అట్లా వేసుకుంటేనే మస్తు. పెద్ద అంట నా ముక్కలు ఏం చేసినారా? కోడి ఉడకబెట్టపోయిన వాళ్ళు వేసి నెక్స్ట్ టైం వేద్దాం. గ్రిల్ చికెన్ చేద్దాం. గ్రిల్ చికెన్ బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? పలిగిపోతానే బద్దలు. ఇప్పుడు నాకి తింటాడు చేస్తా అంటే నాశనం కాకూడదు. వాళ్ళు నాకకుండా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మనమైతే మెయిన్ ఇంపార్టెంట్ చికెన్, ఎల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కారం మొత్తానికి వేయద్దు, పచ్చిమిరపకాయలు వేయాలి మొత్తం, ఎందుకంటే అప్పుడే టేస్ట్ మస్తు వస్తుంది. మావాడు కొత్తిమీరను పుదీనా వేపుతారు. ఒక్కొక్క లేయర్ వేసుకుంటా నీ ఏత్తా చూడురి. ఒక చికెన్ కి పైసలు పెట్టాం, ఒక 5 రూపాయలు దానికి అడిగి పెట్టాం అంతే. అన్ని మా ఇంటి కాడి, అన్నిటికాడే. ఈ పుదీనా మా ఇంటి కాడిదే, ఇంద్రా కొత్తిమీర మా ఇంటి కాడి, పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డలు అన్ని మా ఇంటి కాడియే. అన్ని మా ఇంటికి. ఎందుకంటే మా అత్తమ్మలో తోట అంటే మా డైరెక్ట్ పండిస్తారు అన్ని. పాలకూర ఆకు అదో వీడియో చేస్తా డైరెక్ట్. ఇవన్నీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్ని మా ఒక తోటకూర 10 రూపాయలు 2 కట్టలు ఇస్తారు, కానీ మీరైతే 3 కట్టలు ఇస్తా. 3 కాదు, ఫ్రీ ఇస్తా. సబ్స్క్రైబ్ ఫ్రీ ఇస్తా అని అందరు వచ్చారు. మరి మా అత్తమ్మ ఏం లేవు, ఉరికించుకుంటా అంతే. నన్ను బాగానే అయితే ఆడ దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు లెక్క కంకులు ఎత్తుకుతారు. ఎవడన్నా చూస్తే ఉరికించుకుంటా అంటారు. గాడ చూడు రావు, దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు లెక్క ఎట్లా ఎగురుతారో చూడు. కనబడతాడు కనిపిస్తారా? జూమ్ చేయి. పెద్ద మంచి కట్టనే ఉండే, ఎందుకు కనిపించాడు? దూరం మారే రా గుద్దని. మావాడు మచ్చ ఉన్న కాడనే నీళ్ళు ఆడతాడు. ఏడు ఆయనే రేవులేమని లేదు. అది మన అన్నయ్య మొబైల్ మొబైల్ మా వాళ్ళకు పానాలు ఆగుతలేదు. షుగర్ ఉన్నట్టు. అరే కెమెరా పానాలు కాదు, ఇట్లా రావుకుంటా చేసుకుంటా తింటుంటే చూడు, వేరే అంటే వేరే ఉంటది. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో మా పోసి మావుడే. సౌండ్ చూసినా ఎట్లున్నా అట్లుంటే మరి తెల్లగాలంటే మా వాళ్ళు ముచ్చట కాదు. చాలు బా
మొక్కాలే దేవునికి మొక్కాలే బా తీసుకుంటానా మరి శనార్థి తీసుకుంటాను ఏయ్ రెడీ రెడీ అబ్బా సాయిరామ్. గట్టి అయితే అది కళ్ళు వేరే అంటే వేరే వాళ్ళు అవుతా అంటే మనం ఎందుకు వెనక పడాలా ఒక గ్లాసు ఇక పానం అంతా గుడగొట్ట అంట ఇటు ఇటు రే ఇటు తిప్పుదా కెమెరా కనబడతాను బుక్క వెనక పోనీయాడు మా వాడు ముక్క వెనక పోవద్దు దా మా బామ్మరే కళ్ళు పోసాను మంచిగా పోసాను ఫస్ట్ అయితే అదింత వేసుకోరి మంచిగా నీట్గా ఫస్ట్ అయితే చికెన్ వేసుకురి కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోరి ఒక 2 ఆకులు ఎక్కువ పుదీనా ఎక్కువ వేసుకోకూరి అంత పుదీనా వాసన వస్తుంది కొత్తిమీర ఎంత ఫ్లేవర్ అయినా వేసుకోరి గట్టిగా వేసుకొని కింద సెడి వేసుకోరి ఇక ఇది ఎన్ని స్టెప్పులు అంటే 2 స్టెప్పులు వేసుకోరి 2 స్టెప్పులు వేసుకుంటే సెట్ అయిపోద్ది మనకు 2 స్టెప్పులు అంటే అల్లు అర్జున్ 10 బాగానే ఎక్స్ట్రా తింటున్నావు కొంచెం వేసుకుందాం ఫ్లేవర్ 2 వరుసలు లేరా ఆగుని ఎత్తా 3 వేద్దాం పాటు మంచిగా ఉడుకుతుంది 3 ఎత్తాడట మనోడు అల్లం వెల్లిపాయలు అయితే మంచిగా వేసుకోరి గుడ్ ఫర్ హెల్త్ గుడ్ ఫర్ హార్ట్ అల్లం వెల్లిపాయలు ఎవరైతే అల్లం వెల్లిపాయలు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు రైట్ మనం స్టార్ ఐటమ్ కుండ పొయ్యి మీద పెడతాం దారి మావాడు బూడిది మొత్తం లేపి దీని తల్లి కుడచిగా లేతాడు ఇక మళ్ళీ బూడిద లేపలే అంటాడు ఇగో ఆ పాయింట్ ఇగో ఇలా పోతుందంటే చెప్తింటాడు మావాడు ఏం చేసినా అంతే బ్రో మా బావన అయితే ఏ చెట్లను వాకుతాడు పట్టుకొని డైరెక్ట్ దీని మీద పెట్టుకోరి నీళ్ళు పోసుకోవాలి కొంచెం మర్చిపోయింది నీళ్ళు ఎందుకు రా ఆలో మనం చిన్న సిప్పేద్దాం కానివ్వండి రా కానివ్వండి కళ్ళు అయితే గట్టి అవుతుంది ఇచ్చి వాడైతే చూడు మావాడు అయితే మంట చల్లాడుతుందని ఎగిరెత్తాడు ఎగిరేసుడు కాదురా ఎగెత్తాన్రా కట్టే పెట్టాను వీడియోలో మురిపోయిన మా బావ ఇప్పుడే ఆ జియో కేర్ అమ్మాయితో మాట్లాడుకుంటూ వచ్చిండు జియో కేరా పాప ఆయన బాగా గలవరిస్తాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో భాష అయితే వస్తలేదు మరి ఇంకా చూడాలి ఏమవుతుందో ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్ మావాడు ఉప్పే వంటి ఉప్పెళ్ళనో వారవస్తాడు ఉప్పు అయితే ఇప్పుడు ఎత్తాడు కల్పంగా వేసుకుంటారు అది ఆ ఉప్పే సాం వారవస్తాండి ఎక్కువ బీపా చేస్తాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా భావన అయితే వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసింది ఆమెను ఇంకో వదులుతలేడు కస్టమర్ కేర్ అని ఫోన్ చేసిన అని మాట్లాడుతాడు ఆమెతో ఏం బావా హాస్పిటల్ అని రాదు 5Gనా హాట్స్పాట్ అప్పుడే ఆన్ చేసినా చూసుకో మరి నీకు కొంచెం వీక్ ఉన్నట్టు స్పీడ్ 5G ఇక్కడ వాడే ఉద్దేశంతో అన్నాడు. ఏసుడే 2G కాలంలోనే ఉన్నావు కానీ 2G కాలంగా 5G ఏసుడే మొత్తం. ఫ్రెండ్స్ మధ్యలో అయితే కుండ చికెన్ బావా ఊపుకోరి కింద ఇట్లా దింపుకొని ఊపుకోరి మెల్ల ఫస్ట్ కింద పెట్టుకోరు మరి ఆవిర్లు ఆగుతాయి ఆగినాయి ఇట్లా సైడ్కి పట్టుకోరి మరి కాలుతుంది పే అయితే మంచిగా పట్టుకోరి వన్ డాన్స్ చేద్దాం రే సిద్ధు కోడి మెడల్ ఇట్లా ఊపుకుంటే ఎత్తాడు ఏ మెడల్ సిద్ధు కోడి మెడల్ అట్లా ఉప్పుకుంటే ఏమైతా అంటే కింది మీద అవుతుంది అంటే కింద మాడకుంటుంటుంది కింది మీద అయితే కింద ఉడుకుతాయి పైన మస్తు ఉడుకుతాయి ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఉప్పుకోరి ఓకేనా ఇంకేంది మా బావ ఫోటోలు తీస్తాను చూడండి కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర తీసుకొని తీసి డైరెక్ట్ అలా వేసేయరి అన్న కుండ చికెన్ అయిపోయింది దోస్తులు ఇగో రెడీ కళ్ళు పట్టుకొని వేసుకుంటే మొక్క ఆడుకో
చెంచం అంటుంది కళ్ళు అది వెళ్ళిపోయా వేసుకోవాలి పాడు పాడు ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. పాడు పాడు. సరం పడతాను బావకు. వేరే లెవెల్ కాంబినేషన్. కళ్ళు కిరాకుంది, సూపర్. ముక్క అంతే అబ్బా. ఇంకా వేసుకోరు ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. గంట సింబల్ ముఖ్యం మిగిలి.